పట్టణంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 30 చోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు. మున్సిపల్ ఆఫీస్, ఆర్టీసీ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి, రిక్షా స్టాండ్, రైల్వే స్టేషన్, రైస్ మిల్లులు, ఆటో స్టాండ్లు వంటి పలు ప్రాంతాల్లో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ మేడే ద్వారా కార్మికులు సాధించుకున్న 8 గంటల పని హక్కును కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ద్వారా 12 గంటలకు మార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 6 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు పోలీస్ కాల్పుల్లో. ఆ తర్వాత 4 కార్మికుల్ని అక్రమ కేసులు బనాయించి ఉరిది పడ్డారు. అయినా కార్మికులు వెనకడుగేయకుండా జర్మనీ, ఫ్రాన్స్ అనేక ప్రాంతాల్లో పోరాటాలు చేస్తే అంతర్జాతీయంగా మేడే జరుగుతోంది. ఈరోజు 8 గంటల పని విధానానికి తూట్లు పడుస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని విధానాలు ముందుకు తీసుకొచ్చింది. లేబర్ కోడ్స్ అమలు చేస్తోంది. ఈ లేబర్ కోడ్స్ ప్రకారం 12 గంటలు పనిచేయాలి. అంటే 8 గంటల పని విధానాన్ని 12 గంటల పనిగా మార్పు చేశారు. ఈరోజు 140 మేడే సందర్భంగా మనం పిలుపునిస్తూ ఉన్నాం. ఈ 140 సంవత్సరాల పోరాట చరిత్ర వల్ల సాధించుకునే మేడే ఏదైతే ఉందో ఈ మేడేకి తూట్లు పడవద్దు, కార్మికులకు యథాతథంగా 8 గంటల పని విధానం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈరోజు కష్టజీవులు, కార్మిక వర్గం, ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్ ముఠా కానీ, ఆటో కానీ, భవన నిర్మాణం కానీ, అంగన్వాడీ కానీ, లేదు మున్సిపల్ కానీ, ఈ కార్మిక వర్గం మొత్తం కూడా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమని ఈరోజు కష్టం చేస్తే ఈరోజు ఈ దేశం ముందుకెళ్తా ఉంది. కానీ ఈరోజు ఈ దేశంలో ఈ కార్మిక వర్గానికి సంపదను ఇవ్వటం కోసం ఏ ప్రభుత్వాలు సిద్ధపడతలేదు. అది కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఈరోజు గణాంకాలు చెప్తా ఉన్నాయి. 1% మంది కార్పొరేట్ వ్యాపారస్తుల దగ్గర 74% ఆదాయం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంగన్వాడీలకి వేతనాలు పెంచడం కోసమో, లేదా ఆటో కార్మికులు ఆదుకోవడం కోసమో, లేదా ఆటో కార్మికులకో, లేదా ఇంకో భవన నిర్మాణ కార్మికులకో సంక్షేమ పట్ల ఇవ్వడానికో, ముఠా కార్మికులను ఆదుకోవడం కోసమో ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వటం పరిస్థితి లేదు. అందుకని ఈ మేడే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 1% మంది ఉన్నటువంటి కార్పొరేట్ వ్యాపారస్తుల కోసం కాదు, కష్టజీవులు, కార్మిక వర్గం కోసం ప్రభుత్వ విధానాలు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. దానికోసం 4 లేబర్ కోడ్లు ఏవైతే లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఐక్యంగా, ఉమ్మడిగా ఈ డిమాండ్ ఇస్తాం. ఇదే రాజకీయాల కోసం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం, లేదా వైసీపీను, లేదా ఇంకొక కాంగ్రెస్, లేదా బీజేపీ వీళ్ళ విధానాల మీద కాదు. కార్మిక వర్గం మొత్తం కూడా మేము కష్టం చేస్తున్నాము, మా ఉమ్మడి కోరిక అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మేడే సందర్భంగా ఎండాకాలం అయినప్పటికీ కూడా అనేక మంది, కోట్లాది మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ, అట్లానే విజయవాడ, లేదు మననే నయవాడ కార్మికులు దేశానికి మొత్తం ఆదర్శంతో పోరాటం చేస్తారు. 8 గంటల పని విధానం రద్దు చేయాలని చెప్పేసి. బ్యాంకింగ్ వాళ్ళు సమ్మెలు చేశారు, రైల్వే వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పేసి. రాజకీయాలకు అతీతంగా మేడే డిమాండ్ మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా ఉద్యమాలు కూడా ఉవ్వెత్తున రాబోయే కాలంలో ముందుకు వస్తాయని కూడా 140 మేడే సందర్భంగా తెలియజేస్తూ కార్మిక వర్గం, లేబర్ కోడ్స్, కష్టజీవులు, కనీస వేతనాలు ఇవన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి మేడే సందర్భంగా డిమాండ్. వార్తల్లాలి మేడే.